అలాగా ఎప్పుడైతే ఈ అజ్ఞానంతో ఉండి మనము ఈ అహంకారం అనేది, ఆ అహంకారం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే అండి, ఈ శరీరమే నేను, మన శరీరాన్ని చూసి మనం అహంకారపడుతూ ఉంటాం, మన డబ్బుల్ని చూసి మనం అహంకారపడుతుంటాం, మన స్థితిగతులను చూసి మనం అహంకారపడుతూ ఉంటాం, మన కుటుంబాన్ని చూసి మనం అహంకారపడుతున్నాం. ఇంకా ఇంకా ముందుకు వెళ్తే ఆధ్యాత్మిక అహంకారం అనేది కూడా ఉంటుందండి. నాకే తెలుసు, అంతా తెలుసు అనే ఒక స్థితిలో ఉంటాం మనమంతా కూడా. కాబట్టి ఈ యొక్క పుస్తకాల నుంచి మనం సాధించిన జ్ఞానం కానీ, ఏదో విన్న జ్ఞానం కానీ, ఇదంతా కూడా మనకి పనికి రాదండి. అసలైన జ్ఞానము ఎప్పుడూ కూడా మనకి మన యొక్క సాధనతో అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఒకసారి